హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ రచన. సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ కాన్స్టెంట్గా ఉండే, అలాగే మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ తగ్గింది. మరి నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ పెరిగిందా తగ్గిందా అనేది మాత్రం ఇప్పుడు చూద్దాం. ముందుగా హైదరాబాద్లో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో ముందుగా 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 6,625 రూపీస్. సో నిన్న వచ్చేసి 6,555 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 70 రూపీస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. సో నిన్న మాత్రం తగ్గింది, మళ్ళీ ఈ రోజుకి మళ్ళీ గోల్డ్ రేట్ హైదరాబాద్లో అయితే పెరిగింది. సో 10 గ్రామ్కి వచ్చేసి 66,250 రూపీస్. సో నిన్న వచ్చేసి 65,550 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 700 రూపీస్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 7,227 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 76 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 72,270 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 760 రూపీస్ అయితే పెరిగింది. సో 22 ఇంకా 24 క్యారెట్స్ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు 18 క్యారెట్స్ పెరిగిందా లేదా అనేది తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 5,421 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే ఈ రోజు 58 రూపీస్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 54,210 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 580 రూపీస్ అయితే పెరిగింది. సో హైదరాబాద్లో గోల్డ్ రేట్ అయితే పెరిగింది. సో మొన్నటికి నిన్నటికైతే తగ్గింది, మళ్ళీ ఈ రోజు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్లో గోల్డ్ రేట్ పెరిగింది కదా. ఇప్పుడు సిల్వర్ రేట్ హైదరాబాద్లో ఎలా ఉందో తెలుసుకుందాం. సో 1 గ్రామ్కి వచ్చేసి 87 రూపీస్ ఈ రోజు అయితే. నిన్న చూసుకున్నట్లయితే 86.50 పైసా. సో నిన్నటికి ఈ రోజుకి సిల్వర్ రేట్ కూడా 50 పైసా అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సో అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 870 రూపీస్. సో నిన్న వచ్చేసి 865 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 5 రూపీస్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. 1 కేజీ చూసుకున్నట్లయితే 87,000. సో నిన్న వచ్చేసి 86,500. సో నిన్నటికి ఈ రోజుకైతే 500 అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సో గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ అయితే హైదరాబాద్లో పెరిగింది. మరి ఢిల్లీలో గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ ఎలా ఉంది, కాన్స్టాంట్గా ఉందా లేకపోతే తగ్గిందా పెరిగిందా అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఢిల్లీలో గోల్డ్ రేట్ 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 6,640 రూపీస్. సో నిన్న వచ్చేసి 6,570 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి 70 రూపీస్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో గోల్డ్ రేట్ ఎలా పెరిగిందో సేమ్ ఢిల్లీలో కూడా అంతే పెరిగింది. సో 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 66,400 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 700 రూపీస్ అయితే పెరిగింది. ఇప్పుడు 22 క్యారెట్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ ఢిల్లీలో ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 7,242 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 76 రూపీస్ అయితే పెరిగిందని తెలుసుకోవచ్చు. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 72,420 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 760 రూపీస్ అయితే పెరిగింది. సో 22 ఇంకా 24 క్యారెట్స్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు 18 క్యారెట్స్ గోల్డ్ పెరిగిందా లేకపోతే తగ్గిందా అనేది తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 5,433 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 57 రూపీస్ అయితే పెరిగింది. 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 54,330 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 570 రూపీస్ అయితే పెరిగింది. సో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అలా ఎలాగైతే మనకి హైదరాబాద్లో ఎంత అయితే పెరిగిందో సేమ్ ఢిల్లీలో కూడా అంతే ఉంది. సో ఇప్పుడు సిల్వర్ రేట్ మరి పెరిగిందా లేదా ఢిల్లీలో అయితే తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 83.50 పైసా. సో నిన్న వచ్చేసి 83 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 50 పైసా అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు 1 గ్రామ్కి. 10 గ్రామ్కి చూసుకున్నట్లయితే 835 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 5 రూపీస్ అయితే పెరిగింది. 1 కేజీ చూసుకున్నట్లయితే 83,500. సో నిన్న వచ్చేసి 83,000. సో నిన్నటికి ఈ రోజుకైతే 500 అయితే పెరిగింది. ఎలాగైతే మన గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ హైదరాబాద్లో ఎంతో ఉందో ఢిల్లీలో కూడా సేమ్ అంతే ఉంది. సో మొన్నటికి నిన్నటికి అయితే గోల్డ్ రేట్ తగ్గింది. మరి నిన్నటికి ఈ రోజుకి సేమ్ హైదరాబాద్లో ఇంకా ఢిల్లీలో అయితే గోల్డ్ రేట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మరే అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6TV.